ఇక టాలీవుడ్ లో కార్మికుల సమ్మెపై ఇప్పుడు ప్రభుత్వం ఫోకస్ చేస్తోంది. మంత్రి కోమటిరెడ్డితో ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు భేటీ అయ్యారు. భేటీలో బాపినీడు, సుప్రియ కూడా పాల్గొన్నారు. షూటింగ్ బంద్ అంశంపై చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి వాసు ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. వాసు, ప్రస్తుతం బాపినీడు, సుప్రియ అలాగే దిల్ రాజుతో కూడా భేటీ అయ్యారు. కోమటిరెడ్డితో ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు భేటీ అయ్యారు. ఎలాగా ముందుకెళ్తున్నాయి చర్చలు అనుకోవచ్చు? మొత్తానికి 8 రోజులుగా నడుస్తున్నటువంటి సినిమా ఇండస్ట్రీ పంచాయతీకి మొత్తానికైతే ప్రభుత్వం దృష్టికి వచ్చింది. సినిమా ఆటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సచివాలయంలో ప్రొడ్యూసర్ తో పాటు పలువురు సినిమా ప్రముఖులతో కూడా భేటీ అయ్యారు. ప్రధానంగా ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజ్ తో పాటు ప్రొడ్యూసర్ కౌన్సిల్, మరోపక్క ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ దామోదర్ తో కూడా భేటీ అయ్యారు. గత గంటగా సమావేశం అయితే కొనసాగుతోంది. అయితే ప్రధానంగా ఇరు పక్షాల నుంచి వివాదానికి గల కారణాలు ఏంటి, అసలు ఎవరైతే ఫెడరేషన్ కి సంబంధించి వాళ్ళ డిమాండ్లు ఏంటి అన్న అంశం పైన కూడా నిర్మాతలు ఎంత మేరకు ముందుకు వచ్చారు, వాళ్ళ డిమాండ్ల పరిష్కారానికి, సమస్య పరిష్కారానికి ఫుల్ స్టాప్ పెట్టే విధంగా మంత్రి కోమటిరెడ్డి దగ్గరికి అయితే ఇరుపక్షాలు రాబోతున్నాయి. మరి కాసేపట్లో కూడా 3 గంటలకు ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులతో కూడా మంత్రి భేటీగా అవుతున్నారు. మొదట ప్రస్తుతం అయితే ప్రొడ్యూసర్ తో భేటీ అయ్యారు. కోమటిరెడ్డితో కొనసాగుతున్న భేటీకి సంబంధించి దిల్ రాజు తో పాటు ప్రొడ్యూసర్ సుప్రియ, బాపినీడు, జమినీ కిరణ్, దామోదర్ వీళ్ళంతా కూడా భేటీ అయ్యారు. అయితే ప్రధానంగా వాళ్ళు ఏదైతే డిమాండ్లు పెట్టారో 30% జీతాలకు సంబంధించి కూడా పెంచాలని కూడా డిమాండ్ చేస్తూ 8 రోజులుగా షూటింగ్ పూర్తిగా ఆపిపోయిన నేపథ్యంలో కూడా 20% ఏది 2000 కంటే తక్కువ జీతాలు ఉన్న వారికి మాత్రం 20% జీతాలు పెంచేందుకు మేము సిద్ధంగా ఉన్నామని నిర్మాతల మండలి చెప్తా ఉంటే, వీళ్ళు మాత్రం అందరికీ ఎవరైతే డైలీ వేజ్ గా పనిచేసినటువంటి కార్మికులందరికీ, సినిమా కార్మికులందరికీ కూడా 30% జీతాలు పెంచాలి. అంటే వాళ్ళకి కొంతమందికి అందులో 5,000 నుంచి 6,000, 10,000 కూడా సంపాదిస్తున్న వారు ఉన్నారు. వాళ్లకు ఎందుకు పెంచాలి మేము అంటూ కూడా నిర్మాతలు పట్టుబడుతా ఉన్నారు. ఏదైతే తక్కువ తీసుకున్నటువంటి ఎవరైతే ఉంటారో 2,000 లోపున్న వారికి మాత్రం 20% పెంచేందుకు సిద్ధంగా ఉన్నాం. ఓవైపు ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రిని కూడా కలుస్తూ ఉన్నారు. దీని నేపథ్యంలో ఈ భేటీకి మరింత ప్రాధాన్యత సంతరించుకుంది అనుకోవచ్చా? ఒక ఎండ్ కార్డ్ పడుతుంది అనుకోవచ్చా? అది అంతర్గతంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కొంతమంది ప్రొడ్యూసర్స్ అక్కడికి వెళ్ళినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అక్కడ సినిమాటోగ్రఫీ మంత్రిని కలిశారు. ఎందుకంటే ఇది 2 రాష్ట్రాల సమస్య అంటూ కూడా కొంతమంది, అంటే గతంలో చెన్నై నుంచి హైదరాబాద్ కు మేము ఎలా అయితే వలస వచ్చామో, అవసరమైన తెలంగాణ నుంచి కూడా ఏపీకి వలస వెళ్లేటువంటి అంశానికి సంబంధించి కూడా అక్కడి ప్రభుత్వం దగ్గర కొన్ని ప్రపోజల్స్ కొంతమంది పెడుతున్న పరిస్థితి. కనుక దిల్ రాజు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి సమస్యకు సంబంధించి, ఇక్కడ కార్పొరేషన్ సంబంధించి దాదాపు 24 సంబంధించిన ఫెడరేషన్ లో ఉన్నటువంటి సంఘాలు కూడా ఈ యొక్క ఆందోళన చేస్తున్న నేపథ్యంలో కూడా పూర్తిగా షూటింగ్ అన్ని కూడా నిలిచిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి దీనికి సంబంధించి కూడా ఇండస్ట్రీ నష్టాల బాటన పడే అవకాశం ఉంది. ఇప్పటికే పెద్ద నిర్మాతలకు సంబంధించి కావచ్చు, చాలా సినిమాలకు సంబంధించి కూడా కొన్ని బిల్లులు పెండింగ్ లో ఉన్న నేపథ్యానికి సంబంధించి కూడా అన్ని రకాలుగా అసలు ఏ విధంగా ఈ సమస్య పరిష్కారం పెట్టాలి, ప్రధానంగా కార్మికులకు సంబంధించినటువంటి ఫెడరేషన్ తరఫున ఉన్నటువంటి డిమాండ్లు ఏంటి, నిర్మాతలు ఇస్తున్నటువంటి హామీలు ఏంటి, అంటే ఎవరికి నష్టం జరగకుండా కూడా ఎలా సమస్యను పరిష్కరించాలనే అంశానికి సంబంధించి కూడా ప్రస్తుతం ఏదైతే సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఛాంబర్ లో సచివాలయంలో ఈ సమావేశం కొనసాగుతుంది. మొదటగా ఎవరైతే నిర్మాతల మండలితో పాటు ఎవరైతే ఈ సమావేశం మొత్తంగా దిల్ రాజు ఎవరైతే ఉన్నారో ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఆధ్వర్యంలో ఈ సమావేశం కొనసాగుతుంది. మరి కాసేపట్లో 3 గంటల ప్రాంతంలో కూడా మరి కాసేపట్లో ఫెడరేషన్ సంబంధించి 24 ఏదైతే సంఘాలు ఉన్నాయో ఆ సంఘాలకు సంబంధించిన సభ్యులు, చైర్మన్లు కూడా మరి కాసేపట్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ కాదు, ఇరు వర్గాల సంబంధించినటువంటి ఇద్దరి డిమాండ్లు, ఇద్దరి సమస్య పరిష్కారానికి వాళ్ళ అభిప్రాయాలు, వీరి అభిప్రాయాలు ఎలా ఉన్నాయో చూసిన తర్వాత మంత్రిగా ప్రభుత్వం తరపు నుంచి కూడా ఎలా ముందుకెళ్లాలో నిర్మాతలతో పాటు మరోపక్క కార్పొరేషన్ వాళ్ళకు సంబంధించినటువంటి ఫెడరేషన్ సభ్యులకు కూడా కోమటిరెడ్డి మధ్యవర్తిగా చర్చించే అవకాశం ఉంది. దాని తర్వాత ఒక సమస్యకు పరిష్కారం చేసే దిశగా కూడా ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తుందని చెప్పాలి. మరి చూడాలి వాళ్ళ డిమాండ్ల పరిష్కారానికి సంబంధించి వాళ్ళు ఏమైనా వెనక్కి తగ్గుతారా, నిర్మాతల మండలి ఏమైనా వెనక్కి తగ్గుతుందా, లేదంటే యథావిధిగా మంత్రి దగ్గర కూడా ఇలానే డిమాండ్ పెట్టుకుని కొనసాగుతున్న అంశానికి సంబంధించి చూడాలి. మరి కాసేపట్లో దీనికి ఒక పులి స్టాప్ పడబోతుందా,
లేదంటే యథావిధిగా ఈ యొక్క ఇండస్ట్రీకి సంబంధించిన పంచాయతీ కొనసాగుతుందా అన్న అంశాన్ని చూడాలి. ప్రస్తుతానికైతే నిర్మాతలతో మాత్రం మంత్రి కోమటిరెడ్డి సమావేశం కొనసాగుతుంది. మరి కాసేపట్లో ఫెడరేషన్ సభ్యులు కోమటిరెడ్డితో భేటీ కాబోతున్నారు. రైట్ వాసు, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజుతో పాటు నిర్మాతలు అలాగే కార్మికులు ప్రస్తుతం చేపడుతోన్న సమ్మెకు ఎలాగ ముగింపు పలకాలి అనే దానిపైన సుదీర్ఘ చర్చలు జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం వీళ్ళందరూ కూడా ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రిని కూడా కలుస్తూ ఉన్నారు. ప్రస్తుతం మాత్రం మంత్రి కోమటిరెడ్డి దీనిపైన ప్రత్యేక దృష్టి సారించారు. దీన్ని ఎట్లయినా సాల్వ్ చేయాలన్న ఉద్దేశంతో అందరితో భేటీ అయ్యి మధ్య మార్గంగా ఏమన్నా సొల్యూషన్ తీసుకొస్తారేమో చూడాలి.